పగిలిపోయింది బోర మీద పడి. పమిడికాయ పగిలిపోయింది. నీ తలకి ఏం తప్పలేదు. అలా వీడు హరిగాడి కొడుకు దగ్గర ఉన్నాడు. రేపు బోర మీద పడిపోయిందని హరిగాడి కొడుకు హరిగాడి. హలో ఆల్, టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి మా తోటకైతే వెళ్ళిపోతున్నాం. మా తోటమాలి చెప్పిన మాటలు విన్నారా? ఆయన చెప్తున్నారు ఆయన తలపై కొబ్బరి బొండం పడిపోయిందంట. ఆయనకి ఏమీ అవ్వలేదు. ఆ కొబ్బరి బొండం అంటే 4 చెక్కలైంది అని చెప్తున్నారు. ఆయన ఎంత స్ట్రాంగో మీరే చూడండి. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మా తోటలో మేము ఒక్క కొబ్బరికాయ కానీ కొబ్బరి బొండం అయితే తాగలేదు. ఫస్ట్ టైం ఆ హ్యాపీనెస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో పెడుతున్నాను. మాకన్నా మా పిల్లలు అయితే చాలా హ్యాపీ అయిపోయారు. అంత వేడిలో కూడా వాళ్ళు పరిగెట్టి ఆ కొబ్బరి బొండల్ని ఏరుతున్నారు. ఫైనల్గా కొబ్బరి బొండలు అయితే తీశారు. ఆయన కొట్టేసిస్తుంటే ఒకరు తాగుతున్నారు. జిషాన్ అయితే డైరెక్ట్గా తాగలేడనేసి వాడికి బాటిల్లో వేశారు. మా జిషా అయితే డైరెక్ట్గా తాగుతుంది. చాలా కష్టాలు పడి తాగింది. చాలా టేస్టీగా ఉందని చెప్తుంది కూడా. ఇంకా అమ్మ అందరూ తాగడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆయన ఆ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేశారు. తర్వాత ఒకరు తాగడం స్టార్ట్ చేశారు. ఈ వేడిలో కొబ్బరి బొండం తాగుతుంటే చాలా హాయిగా అనిపించింది. అందరికి ఇచ్చిన తర్వాత నాకు ఇవ్వండి అంటే నువ్వు వీడియో తీసుకో అమ్మా అనేసి అంటున్నారు ఆయన. లాస్ట్ ఫైనల్గా నాకైతే ఇచ్చారు. మా జిషాన్ కడుగుతుంటే సూపర్ పెద్దమ్మ అని చెప్తున్నాడు. అన్నీ అయ్యాక మా జిషా హ్యాపీనెస్ని చూసుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయాం. జిషా కొబ్బరి బొండం జీడిపళ్ళు పట్టుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. సరే మరి బాయ్.